మన టాపిక్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ మీనింగ్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ అండ్ షో వేరియేషన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ కాల్డ్ బయోడైవర్సిటీ. దీని మీనింగ్ ఏంటంటే భూమి మీద రకరకాల జీవులు భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఉంటూ వాటి మధ్య వైవిధ్యం చూపిస్తుంటాయి. ఒకదానికొకటి డిఫరెన్స్ అనమాట, వేరియేషన్ చూపించడాన్ని బయోడైవర్సిటీ అంటారు. ఆ పాయింట్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకు గుర్తుండేట్టుగా బయోడైవర్సిటీని 4గా డివిజన్. బయోడైవర్సిటీ, ఓకేనా? ఫస్ట్ ఈ డైతో స్టార్ట్ చేయండి. ఇక్కడ డై అంటే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. బయో అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఆన్ ద అర్త్ అన్నారు. ఇక్కడ సిటీ అంటే అర్త్ అనుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఆన్ ద అర్త్ అండ్ షో వేరియేషన్స్. వర్ అంటే వేరియేషన్స్ అండ్ షో వేరియేషన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్ అండ్ షో వేరియేషన్స్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. అవి నియర్లీ ఎన్ని ఉన్నాయంట? ఇక్కడ ఈ బాణానికి 1.7 అని, ఇదిగో ఇక్కడ ఈ బాణం 1.8 అని, 8 మిలియన్స్ అన్నమాట. 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ ఉన్నాయంట ఎక్కడ? అర్త్ మీద. ఓకేనా? అందుకే బయోడైవర్సిటీ అంటేనే మీకు ఇది గుర్తు తెచ్చుకోండి ఇమీడియట్గా. బయోడైవర్సిటీ అంటే ఒక అవగాహన ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాసిఫికేషన్, టాక్సానమీ. యాక్చువల్గా మన ఎన్సీఆర్టీలో క్లాసిఫికేషన్ డెఫినేషన్ వేరని, టాక్సానమీ డెఫినేషన్ వేరని ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఆ రెండు డెఫినేషన్స్ ఒకటే. వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ చేసి అలా పోర్ట్రేట్ చేశారనమాట. కావాలంటే చూడండి, ఇక్కడ ఎనీథింగ్ అన్నారు, ఏదో ఒకదాని గురించే చెప్పారు క్లాసిఫికేషన్లో. అది కన్వీనియంట్ కేటగిరీ కింద వస్తుందని చెప్పారు. అదే ఇక్కడ ఎనీథింగ్ ప్లేస్లో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ యాడ్ చేశారు. కేటగిరీ ప్లేస్లో డిఫరెంట్ టాక్సాని యూజ్ చేశారు. అదే డిఫరెన్స్ అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి లివింగ్ ఆర్గాన్ టాక్సాన్ అన్నా, గ్రూప్ అన్నా, యూనిట్ అన్నా, ర్యాంక్ అన్నా, కేటగిరీ అన్నా ఒకటే మీనింగ్. ఓకేనా? కేటగిరీ అన్నా టాక్సానే, ర్యాంక్ అన్నా టాక్సానే, యూనిట్ అన్నా టాక్సానే, గ్రూప్ అన్నా టాక్సాన్ కిందే వస్తుంది. ఇది నోట్ చేసుకోండి సపరేట్ బాక్స్గా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ ఎనీథింగ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ కన్వీనియంట్ కేటగిరీ ఈజ్ కాల్డ్ క్లాసిఫికేషన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక దాన్ని తీసుకొని, సపోజ్ డాగ్ అనుకున్నాం, దాని యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ చూస్తాం, మనం అబ్జర్వ్ చేస్తాం ఎక్స్టర్నల్ ఫీచర్స్. దానికి కాళ్ళు 4 ఉన్నాయి, తోక ఒకటి ఉంది, ఇది కరుస్తుంది, దీనికి చర్మం ఇలా ఉంది, ఇలా మనం పైన చూసి అబ్జర్వ్ చేసి దాన్ని కన్వీనియంట్ కేటగిరీ, డాగ్స్ కేటగిరీలోకి దాన్ని చేరుస్తాం. అదే క్లాసిఫికేషన్ అన్నమాట. చూడండి, క్లాసిఫికేషన్ టాక్సానమీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. టాక్సానమీ అంటే యాక్చువల్ టాక్సాస్ వేసుకోండి ఇలా, KPGS. ఇవేంటో తెలుసు కదా? కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్. బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్. ఎవరు అబ్జర్వ్ చేసేది? హ్యూమన్ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి హ్యూమన్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? హ్యూమన్ వేసుకోండి. బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్, ఏదో ఒక్కదాని గురించే చెప్తున్నాం కదా, కాబట్టి ఎనీథింగ్ ఈ బాణానికి క్లాసిఫైడ్ ఇంటూ ఒకే కేటగిరీ అనుకుంటున్నాం. కన్వీనియంట్ కేటగిరీ, దానికి తగ్గ కేటగిరీలోకి వేసేస్తున్నాం. డాగ్స్ గ్రూప్ అనుకోండి. అదే టాక్సానమీ తీసుకోండి. టాక్సానమీ అంటే ఇక్కడ ఎనీథింగ్ అని వాడాం, కానీ ఇక్కడ ఏం వాడుతున్నాం? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏదో మనకి ఏదైనా ఒకదాన్ని తీసుకోండి అన్నారు, ఒకదాన్ని మనం క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ, ఈ బాణాన్ని క్లాసిఫైడ్ అనమాట, క్లాసిఫైడ్ ఇంటూ, చూడండి బాణాలు ఛానల్, డిఫరెంట్ టాక్సా.
క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టాక్సా ఇస్ కాల్డ్ టాక్సానమీ. మీకు గుర్తుండాలని చెప్తున్నాను, ఓకేనా. టాక్సానమీలో 2 టైప్స్ ఉన్నాయి. క్లాసికల్ టాక్సానమీ అని ఒకటి, మోడర్న్ టాక్సానమీ అని ఒకటి. క్లాసికల్ టాక్సానమీ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే బాటనీ పరంగా మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ అంటారు. ఏంటి, మనం కంటితో చూసి చెప్పగలే క్యారెక్టర్స్నే మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ అని లేదా ఎక్స్టర్నల్ ఫీచర్స్ అని అంటారు. అదే ఇంటర్నల్ ఫీచర్స్ అంటే అనాటమీ. ఒక ఆర్గానిజంని కోసి దాని లోపల ఉండే భాగాలను చూసి చెప్పడాన్నే ఇంటర్నల్ ఫీచర్స్ అంటారు. అదే అనాటమీ అంటారు. నెక్స్ట్ క్లాసికల్ టాక్సానమీ అంటే బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. అదే మోడర్న్ టాక్సానమీ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫీచర్స్. ఎక్స్టర్నల్ అంటే కంటితో చూడగలదు, అదే మార్ఫాలజీ. ఇంటర్నల్ అంటే ఆర్గానిజంని కోసి లోపల బాడీ పార్ట్స్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయడమే అనాటమీ. నెక్స్ట్ డెవలప్మెంట్, ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్, సెల్ స్ట్రక్చర్, ఎంబ్రియో డెవలప్మెంట్. ఓకే, ఇవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్లాసికల్ టాక్సానమీ. క్లాసికల్ టాక్సానమీ టాక్సీస్ వేసుకోండి. ఏంటి? టాక్సీ. క్లాసికల్ టాక్సానమీ అంటే అంబాసిడర్ కార్ వేసుకోండి. దానికి చూడండి పైన లగేజ్ వేసే స్టాండ్ ఉంది. అది ఎక్కడుంది? బయటగా ఉంది. సో ఎక్స్టర్నల్ ఫీచర్స్. క్లాసికల్ టాక్సానమీ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అని అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోడర్న్ టాక్సానమీకి కొత్త రకం టాక్సీ అనమాట. ఫస్ట్ ఏమైనా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్. ఈ డిక్కీలో చూడండి సూట్ కేసులు ఎక్స్టర్నల్గానే ఉండే, ఇంటర్నల్గానే ఉండే. దాని మీనింగ్ ఈ ఫస్ట్ పాయింట్ కవర్ అయిపోతుంది. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్. నెక్స్ట్ డెవలప్మెంట్. ఇది చూడండి డెవలప్ అయింది. ఇలా డెవలప్మెంట్, ఇలా పైకి పోయి ఇలా వచ్చామంటే డెవలప్మెంట్. ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్. ముందర ఏముంటుంది? ఇంజన్. ఇంజన్ ఎకలాజికల్గా ఎంత మైలేజ్ ఇస్తుంది అని ఒక ఐడియా వేసుకోండి. సో ముందరకు వచ్చి ఇంజన్ అంటేనే ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ అనే ఐడియా రావాలి. నెక్స్ట్ ఈ టైర్ చూడండి, సెల్. లోపల ఏముంది? సెల్. కాబట్టి సెల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఈ టైర్లో చూడండి ఎంబ్రియో డెవలప్ అవుతుంది. ఒక ఎంబ్రియో డెవలప్ అవుతున్నట్టు వేసాను కాబట్టి దాని మీనింగ్ ఎంబ్రియో డెవలప్మెంట్. ఏంటి? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్. మోడర్న్ టాక్సానమీకి ఏంటి? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్, డెవలప్మెంట్, ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్, సెల్ స్ట్రక్చర్, ఎంబ్రియో డెవలప్మెంట్. ఓకేనా? మీకు కంటెంట్ కన్నా మీకు మైండ్లో దాని గురించి ఆలోచిస్తే ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చే విధంగా చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను. ఓకేనా? తప్పుగా అనుకోవద్దండి. నెక్స్ట్ టాక్సానమీ స్టెప్స్. టాక్సానమీ స్టెప్స్ ఏంటివి? క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ అన్నమాట. వీటి మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఫారెస్ట్కి వెళ్ళామనుకోండి, మనకు ఒక ఆర్గానిజం కనపడింది, ఏదైనా పక్షి కానీ ఏదైనా జంతువు కానీ. ఫస్ట్ ఏం చేస్తామంటే దాన్ని చూసి దాని యొక్క క్యారెక్టర్స్ రాసుకుంటాం. దీనికి 4 కాళ్ళు ఉన్నాయి, తోక ఉంది, హెడ్ ఇలా ఉంది, దీనికి హెయిర్ ఇంత ఉంది, ఇలా ఒక క్యారెక్టర్స్ రాసుకుంటాం. అది ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ క్యారెక్టర్స్ తీసుకొచ్చి మనం ల్యాబ్లో కానీ ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తాం ఈ క్యారెక్టర్స్ దేనికి సంబంధించినవి అని. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? క్లాసిఫై చేస్తాం. అది దేనికి సంబంధించిందో దాంట్లోకి క్లాసిఫై చేస్తాం. ఒకవేళ అది కొత్తది అనుకోండి, దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం, నామెన్క్లేచర్. దాన్ని ఏమంటారు? నామెన్క్లేచర్. ఇలా టాక్సానమీలో 4 స్టెప్స్ ఉంటాయి. ఇవి మీకు ఆపోజిట్గా ఇచ్చేస్తారు. ఫస్ట్ ఇది క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ అని, నెక్స్ట్ నామెన్క్లేచర్, అదర్ ఐడెంటిఫై. ఇట్లా మిస్ మ్యాచ్గా ఇచ్చేస్తారనమాట. కరెక్ట్ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు. ఫస్ట్ ఏంటి? క్యారెక్టరైజేషన్, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్, ఆ తర్వాత క్లాసిఫికేషన్, ఆ తర్వాత నామెన్క్లేచర్. మీరు జస్ట్ థింక్ చేస్తే చాలు. మనం ఫారెస్ట్కి వెళ్తాం, ఫస్ట్ క్యారెక్టర్స్ అన్నీ రాసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? దేనికి సంబంధించిందని ఐడెంటిఫై చేసి ఆ తర్వాత క్లాసిఫై చేసిన తర్వాత నేమ్ ఇస్తాం, అదే నామెన్క్లేచర్. ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి CICN అని గుర్తుపెట్టుకోండి. CICN. సి అని స్టాప్ చేయండి, సి మళ్ళీ ICN అనండి. ICN.
ICN taxonomical steps. నెక్స్ట్ సిస్టమాటిక్స్ అంటే ఏంటి? సిస్టమాటిక్స్ అనగానే మీకు ఇమీడియట్గా ఒక కోడ్ గుర్తు రావాలి. అదే ఏంటంటే సిస్టమ్లు. ఏంటి సిస్టమాటిక్స్ అంటే? సిస్టమ్లు. దాన్ని బట్టి మనం సిస్టమాటిక్ పాయింట్స్ అన్నిటినీ గుర్తు చేసుకోవచ్చు. ఫస్ట్ సిస్ అని ఉంది. సిస్టమాటిక్స్ అంటే సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. సిస్ అంటే సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్స్. ఇక్కడ టమ్ అని చూడండి. ఇక్కడ టీ అంటే టాక్సానమీ. MT మోడ్రన్ టాక్సానమీ ప్లస్ ఫైలోజనీ ఈజ్ ఈక్వల్ సిస్టమాటిక్స్. చూడండి, ఫస్ట్ క్లాసిఫికేషన్ అని ఉంది. దాని తర్వాత ఎవాల్వ్ ఏమొచ్చింది? క్లాసికల్ టాక్సానమీ వచ్చింది. చూడండి, క్లాసిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది? క్లాసికల్ టాక్సానమీ వచ్చింది. ఆ తర్వాత మోడ్రన్ టాక్సానమీ వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చిందంట? సిస్టమాటిక్స్. ఈ సిస్టమాటిక్స్లో కూడా మోడ్రన్ టాక్సానమీ ఉండి దానికి ఏమి యాడ్ అయింది? ఫైలోజనీ యాడ్ అయింది. అలాగే మోడ్రన్ టాక్సానమీ తీసుకోండి. క్లాసిఫికేషన్ టాక్సానమీలో క్లాసిఫికేషన్ ఇంక్లూడ్ అయ్యి మిగతా పాయింట్స్ వచ్చింటాయి. అదే మోడ్రన్ టాక్సానమీలో క్లాసిఫికేషను క్లాసికల్ టాక్సానమీ పాయింట్స్ వచ్చి మిగతా పాయింట్స్ కూడా వచ్చి ఉంటాయి. అవే క్లాసిఫికేషన్ ఏంది? అబ్జర్వబుల్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. అది ఇందులో ఉంది కదా. అదే ఇందులో కూడా ఉండి మిగతా పాయింట్స్ కూడా వచ్చి ఉంటాయి. మోడ్రన్ టాక్సానమీ ఇంటర్నల్ అని, సెల్ స్ట్రక్చర్ అని, ఇలా ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాయి కదా. అవి సిస్టమాటిక్స్లో ఇంక్లూడ్ అయ్యి మోడ్రన్ టాక్సానమీ, అది కాక ఫైలోజనీ యాడ్ అయింది. ఇలా క్లాసిఫికేషన్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చి ప్రజెంట్ ఎక్కడున్నాం? మనం సిస్టమాటిక్స్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ పాయింట్ మీనింగే ఇది. నెక్స్ట్ లు అని ఉంది. LLU అన్నమాట. ఇక్కడ లు అంటే ఒక ఎల్కి మీనింగ్ సిస్టమాటిక్స్ అనేది లాటిన్ వర్డ్ అని. నెక్స్ట్ ఇంకో ఎల్కి మీనింగ్ లిన్నేయస్ యూజ్డ్ ఇన్ హిస్ పబ్లికేషన్స్ అని. ఇప్పుడు మనకు ఒక వర్డ్ వచ్చింది, ఫైలోజనీ అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజం. దీని మీనింగ్ ఏంటంటే ఒక లివింగ్ ఆర్గానిజం అనేది అది ఏ యాన్సిస్టర్ నుంచి ఇది వచ్చింది, దేంతో ఇది రిలేషన్షిప్ ఉంది అనేది, ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అక్కడి నుంచి అనేది చెప్పడాన్నే ఫైలోజనీ అంటారు. ఓకేనా? ఇది సిస్టమాటిక్స్ అన్నమాట. థ్యాంక్ యూ.